హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి 21,413 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్, మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది తెలుసుకోవడానికి సంబంధించి లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇది పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్లయితే ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ని స్క్రూటినీ చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ని స్క్రూటినీ కూడా చేయరనమాట. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే కింద అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా లేదా అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీకు ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పార్ట్లో మనకి టిక్ మార్క్ వస్తుంది. చూస్ ప్రిఫరెన్సెస్ అనేటువంటి పార్ట్లో కూడా టిక్ మార్క్ వస్తుంది. ఇంకా ప్రింట్ అప్లికేషన్ అనేటువంటి పార్ట్లో కూడా మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ టిక్ మార్క్ రాకుండా ఈ విధంగా ఇంటూ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఏదో ఒక పొజిషన్లో ఇంటూ మార్క్ కనుక చూపించినట్లయితే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ సరిగ్గా సబ్మిట్ కాలేదని, మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి అర్థం అనమాట. సో మీకు సంబంధించినటువంటి ఫోటో అండ్ మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద మీరు చూసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా. సో చూపించిన తర్వాత మీరు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది. ప్రింట్ తీసుకోండి. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీరు ప్రింట్ తీసినటువంటి అప్లికేషన్ ఫామ్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రింట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.